ఫ్యాషన్ బ్రాండ్ అనేది ఒక బట్టల వ్యాపారం కాదు. ఒక కళ, ఒక గుర్తింపు. మీకు బిజినెస్ మైండ్ సెట్ ఉందా? మీకు క్రియేటివిటీ ఉందా? మీరు కూడా ఒక ఫ్యాషన్ బ్రాండ్‌కి ఓనర్ అవుదాం అనుకుంటున్నారా? అయితే ఈ పాడ్‌కాస్ట్ మీకోసం. ఈ పాడ్‌కాస్ట్ అయిపోయే లోపు మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. మీకంటూ ఉన్న ఒక ఉద్దేశం అనేది టర్న్ అవుతుంది. సో, ఫుల్ వీడియోని చూడండి. హలో గైస్, దిస్ ఇస్ గిరీష్, ఫౌండర్ ఆఫ్ త్రిశూలిక్. ఈ పాడ్కాస్ట్లో అసలు ఎవరు బ్రాండ్ ఓనర్గా మారగలరు? అసలు ఒక ఫ్యాషన్ బ్రాండ్ ఓనర్గా మారే అర్హతలు, ఎలిజిబిలిటీస్, క్రైటీరియాస్ 8 క్యారెక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ 8 క్యారెక్టర్స్ ఒక మనిషిలో ఉన్నప్పుడే అతను ఒక బ్రాండ్ ఓనర్గా మారగలడు. ఆ క్యారెక్టర్స్ ఏంటివి? వాటికి ఉండే ఎలిజిబిలిటీస్ ఏంటివి? పాజిబిలిటీస్ ఏంటివి? కాన్ఫ్లిక్ట్స్ ఏంటివి? రిజాల్వ్స్ ఏంటివి? సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ క్యారెక్టర్, క్రియేటివ్ మైండ్ పీపుల్. ఈ క్రియేటివిటీ ఉన్న వ్యక్తులకి పర్ఫెక్ట్ వే అని చెప్పుకోవచ్చు. లైక్ కొత్త కొత్త డిజైన్స్ చేయడం, ఫ్యాబ్రిక్స్ని సెలెక్ట్ చేసుకోవడం, ట్రావెల్ చేయడం. ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ లొకాలిటీలో ఉండే ఫ్యాషన్ సెన్స్ని గ్రహించడం, ఒక స్కెచ్ని ఒక ప్రోడక్ట్ రూపంలో టర్న్ చేయడం, అలా టర్న్ చేసిన ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేయడం, మార్కెటింగ్ చేస్తున్న ప్రోడక్ట్ని సేల్ చేయడం. దీన్ని క్రియేటివిటీ పీపుల్ వే ఆఫ్ థింకింగ్ అంటారు. ఈ క్రియేటివిటీ ఉన్న వ్యక్తులు ఎలా అంటే ఒక మైండ్ సెట్తో ఉంటారు. ఆ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే కొత్త కొత్త ట్రెండ్స్ని అర్థం చేసుకోవడం, కొత్త కొత్త ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడం, తనకొచ్చిన ఐడియాస్ని టీషర్ట్స్ మీద ప్రింట్ చేసి ఆన్లైన్లో మార్కెటింగ్ చేసే విధానం కానీ. సో ఇటువంటి క్యారెక్టర్ ఉన్న మనుషులు, ఇటువంటి క్రియేటివిటీ ఐడియా ఉండే మనుషులు పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతారు ఈ ఫ్యాషన్ సెన్స్కి, ఫ్యాషన్ బ్రాండ్ ఓనర్షిప్కి. కాబట్టి ఒక ఫ్యాషన్ బ్రాండ్ ఓనర్గా టర్న్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ మైండ్ సెట్ క్రియేటివిటీగా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ క్వాలిటీ, ఎంటర్ప్రెన్యూరల్ స్పిరిట్స్. ఒక బిజినెస్ని స్టార్ట్ చేయడం అంటేనే రిస్క్తో కూడుకున్న పని. అలా రిస్క్ ఉంటుందని తెలిసినా కూడా నేను ఏ విధంగా అయినా కానీ పైకి రావాలి, ఏ బిజినెస్ అయినా కానీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో, ఒక డెడికేషన్తో, ఒక డిసిప్లిన్తో వీటన్నిటిని ప్లాన్ చేసుకొని నేను దిగుతాను, నేను బిజినెస్ని స్టార్ట్ చేయగలను. ఒకవేళ స్టార్ట్ చేసినా కానీ దానిలో రిస్క్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా, హై లెవెల్కి వెళ్ళినా, లో లెవెల్కి వెళ్ళినా నా మైండ్ సెట్ ఎప్పుడు ఎంటర్ప్రెన్యూర్షిప్ మైండ్ సెట్తోనే ఆలోచిస్తుంది అనే వ్యక్తులకి, బిజినెస్ని డెవలప్ చేయగలను అనే మైండ్ సెట్ ఉన్న వ్యక్తులకి ఒక ఫ్యాషన్ బ్రాండ్ ఓనర్గా మారడం కూడా అంత కష్టమేమీ కాదు. ఒక బిజినెస్ని ప్లాన్ చేసేటప్పుడు అన్ని స్కిల్స్ నీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. లైక్ ఎలా అంటే ఒకరికి డిజైనింగ్లో స్కిల్స్ ఉంటుంది, ఇంకొకరికి మార్కెటింగ్లో స్కిల్స్ ఉంటుంది, ఇంకొకరికి సేల్స్లో స్కిల్స్ ఉంటుంది, ఇంకొకరికి బిజినెస్ మేనేజ్మెంట్లో స్కిల్స్ ఉంటుంది.
సో వీళ్ళందరినీ ఒక దారిలో నడపగలిగే స్కిల్ నీలో ఉంటే అప్పుడు కూడా సాధ్యమే. బిజినెస్ అంటేనే రిస్క్ తీసుకోవాలి. అలా రిస్క్ తీసుకోవడానికి భయపడే వ్యక్తులు ఇట్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది ఫ్యాషన్ బ్రాండ్ ఓనర్‌షిప్. ఫ్యాషన్ బ్రాండ్ ఓనర్‌షిప్ అంటే ఇందాక చెప్పినట్టే ఒక బట్టల వ్యాపారం కాదు. అదొక కింగ్‌డమ్. అదొక ప్యాషన్. అదొక యూనిక్ మార్క్. వన్స్ ఒక్కసారి ఫ్యాషన్ బ్రాండ్ గనక క్లిక్ అయింది అంటే నీ మార్క్ సొసైటీలో పడిపోయినట్లే. అందుకనే నీ ఫ్యాషన్ బ్రాండ్‌కంటూ ఒక లోగో ఉంటుంది. ఆ లోగోని నిన్ను రిప్రజెంట్ చేస్తుంది. నువ్వు లోగోని బిల్డ్ చేస్తావు. ఇన్ ఫ్యూచర్ దేనికి భయపడకుండా, దేనికి వణకకుండా, దేనికి లొంగకుండా, దేనికి పడిపోకుండా స్టాండ్ తీసుకొని నిలబడగలిగావా? నువ్వు ఏదైతే లోగోని క్రియేట్ చేసావో, ఆ లోగో నిన్ను రిప్రజెంట్ చేస్తుంది. నీ పేరు తెలియకపోయినా గానీ ఫలానా కంపెనీ సీఈఓ, ఫలానా లోగో ఓనర్, ఫలానా ఫ్యాషన్ బ్రాండ్ ఫౌండర్. కాబట్టి ఎప్పుడైనా ఏ పరిస్థితిలో అయినా సస్టైన్ అవ్వగలిగే మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు మాత్రమే. నీ దగ్గర డిజైనింగ్ స్కిల్ లేకపోయినా, నీ దగ్గర టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా, నీ దగ్గర ఎటువంటి స్కిల్స్ లేకపోయినా గానీ, వీళ్ళందరిని గ్యాదర్ చేసి మేనేజ్ చెయ్యగలిగే మైండ్ సెట్ ఉన్న వాళ్ళే ఎంటర్‌ప్రెన్యూర్స్. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అంటే అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. అలా అని జెప్పేసి ఏమీ రాకుండా ఉండేవాళ్ళు గూడా ఎలిజిబిలిటీ కాదు. బిజినెస్ అంటేనే ఒక రిస్క్. ఆ రిస్క్‌లో నువ్వు ఎంతో కొంత నేర్చుకోవాల్సిందే. అలా నేర్చుకున్నప్పుడే నువ్వంటే ఏంటో నీకు తెలుస్తుంది. ఈ టైమ్ ట్రావెల్‌లో నువ్వు ఏమి నేర్చుకున్నావు? ఎంత ఎర్న్ చేశావు? ఎంత నాలెడ్జ్‌ని గెయిన్ చేశావు? ఏం పోగొట్టుకున్నావు? ఏం సంపాదిచ్చావు? ఎవరు నీ దగ్గర ఉన్నారు? ఎవరు నీ దగ్గర లేరు? స్టార్ట్ చేసిన కొత్తలో చాలామంది నీ దగ్గర ఉంటారు. నిన్ను నమ్మినట్టు నటిస్తారు. అలా నటించినప్పుడు నీకు ఐడియా ఉండదు. వీళ్ళు నాతోనే ఉన్నారు. వీళ్ళు నాతోనే ఉంటారు అన్న అపోహలో బతికిపోతావు. వన్స్ నీ బిజినెస్ డౌన్ అయింది అని తెలియంగానే నీతో పాటు నడిచే వ్యక్తులు అందరూ బయటికెళ్ళిపోతారు. బట్ కొంతమంది మాత్రమే నీ పక్కన నిలబడతారు. ఆ పక్కన నిలబడ్డ వాళ్ళు, నీ పక్కన నిలబడిన వాళ్ళు మాత్రమే నీకు సజెషన్ చేస్తారు. నిన్ను క్రిటిసైజ్ చేస్తారు. వీటన్నిటికి తట్టుకోగలిగే కెపాసిటీ ఉన్న, మైండ్ సెట్ ఉన్న వ్యక్తుల్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ పర్సన్స్ అంటారు. ఈ ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ పర్సన్స్ వన్స్ రాడ్ తేలారు అంటే ఎవరైతే వదిలి వెళ్ళిపోయారో వాళ్ళే దండేసి దండం పెట్టి నిన్ను పొగుడుతూనే ఉంటారు. దీన్నే టైమ్ ట్రావెలింగ్ అంటారు. దీన్నే టైమ్ గ్యాప్ అంటారు. ఈ టైమ్ గ్యాప్‌లో చెప్పాను గదా! నువ్వు ఏం పోగొట్టుకున్నావు? ఏం సంపాదించావు? నీ దగ్గర ఎంతుంది? నీ దగ్గర ఏం పోయింది? వీటన్నిటిని నేర్పిచ్చేది బిజినెస్. బిజినెస్ అంటే ఆషామాషీ కాదు. వన్స్ దిగావా నీకు చాలా నేర్పిస్తుంది. నీ దగ్గర నుంచి చాలా తీసుకుంటుంది. నీ దగ్గర నుంచి ఏమైతే తీసుకుందో దాన్ని ఓర్చుకొని నిలబడ్డావు అనంటే దానికి పదింతలు నీకిస్తుంది. ఒక నాలెడ్జ్ గెయినింగ్, టైమ్ ట్రావెలింగ్ అసెట్. నేను ఎందుకు అసెట్ అని అన్నాను అంటే ఒక బిజినెస్‌ని నువ్వు ధైర్యం చేసి దిగావు అనంటే నువ్వు అన్నిటికి కమిట్ అయినట్టే అర్థం. ఈవెన్ నువ్వు లాస్ అయినా ఓర్చుకోవాలి. గెయిన్ అయినా ఓర్చుకోవాలి. ప్రాఫిట్ వచ్చినా అదే స్టాండ్ బైలో ఉండాలి. నీ దగ్గర ఏమి ఉన్నా, ఏమి పోయినా, ఎక్కడికెళ్ళినా, ఏం చేసినా యెస్ నాకిదే. నాకిది ఒక్కటి మాత్రమే ఉంది. నాకు వేరేది లేదు. అనే దాని మీద నువ్వు స్టాండ్ అయ్యి నిలబడగలిగే మైండ్ సెట్ ఉంటేనే
ఒక ఫ్యాషన్ బ్రాండ్ ఓనర్‌షిప్‌కి ఎలిజిబిలిటీ అయితావు.